మంచిగా చదవాలి, ర్యాంకు కొట్టాలి, మంచి కాలేజీలో సీటు కొట్టాలి, అటెన్కా కొలువు కొట్టాలి అని చెప్తుంటారు అమ్మ నాయనలు. ఆటలు గిట్టలు పక్కకు పెట్టి మొదలు చదువు అని గదిరిస్తుంటారు. అటు అమ్మ నాయనలు ఇటు సర్కార్లు ఆటల గురించి పట్టించుకోకపోయే వరకు మనకు ఆటల బిల్లలే వస్తలేవు. ఏడన ఓ తాన గిసొంటోళ్ళు ఉండబట్టి అంతో ఇంత వస్తున్నాయి. ఇక అసలు ముచ్చటైందంటే మంచిగా చూడండి, కుస్తీ పట్టు పడుతున్నది, చుట్టూ నిలబడి చూస్తున్నది తమ్ముళ్ళు కాదు చెల్లెమ్మలు. ఆవు సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ గురుకులంలా జోరుగా నడుస్తుంది ప్రాక్టీస్. ఇస్నాపూర్ అమ్మాయిలంటే నేషనల్ అనుకుంటారా, ఇంటర్నేషనల్ అన్నట్టే ఉన్నది పోన్రి. ఆవు మళ్ళా కుస్తీ పోటీలల్లా నేషనల్ లెవెల్లో బిల్లలు పట్టుకొచ్చి ఇప్పుడు ఇంటర్నేషనల్ కు రెడీ అవుతున్నారు. 3 times నేషనల్కి వెళ్ళాను. సో మొన్న హరిద్వార్ ఉత్తరాఖండ్లో జరిగిన నేషనల్స్లో 3rd place బ్రాంజ్ మెడల్ వచ్చింది. ఇంకా నేను బాగా ప్రాక్టీస్ చేసి ఫస్ట్ ప్లేస్ అచీవ్ చేయాలని అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ 15 ప్లస్ నేషనల్స్ ఉన్నాయన్నమాట. 15 ప్లస్ అండ్ ఆల్సో 10 ప్లస్ నేషనల్ మెడల్స్ ఉన్నాయి. రీసెంట్లీ ఒక అమ్మాయి ఇంటర్నేషనల్ కి కూడా సెలెక్ట్ అయింది, రెజ్లింగ్ గ్రాప్లింగ్. రీసెంట్లీ 5 ఏళ్ల కింద గురుకులంలో రెజ్లింగ్ కోచింగ్ ఇచ్చుడు చాలు చేస్తే చెల్లెమ్మలంతా అటు చదువుకుంటేనే ఇటు కుస్తీ ప్రాక్టీస్ చేస్తున్నారు. అగో అబ్బాయిల లెక్కనే ఎట్లా ఎగిరి దుంకుతున్నారో. ఓ కొడుకో, ఒక్కొక్క టైరు 75 కిలోలు ఉంటది, అల్కగా ఎత్తి పాడేస్తున్నారు. మనోళ్ళు పోటీలకు పోయిందంటే ప్రైవేట్ గా కోచింగ్ తీసుకున్న వాళ్ళంతా పక్కకు పోవాల్సిందేనట. అట్లా కోచింగ్ ఇస్తుంది గీ మేడం. గచ్చిబౌలి స్టేడియంలో ఉన్నారు, కేవీబీఆర్ స్టేడియంలో ఉన్నారు. సో వాళ్ళతో పాటు ఏ మాత్రం తగ్గకుండా హై లెవెల్ ఈక్వెల్ లో ఉన్నారండి. ఎక్కడ కూడా తగ్గలేదు వీళ్ళు. వాళ్ళు పతాకం కుస్తీ మీదనే ఉంటారు, కానీ వీళ్ళు అట్లా కాదు. అటు చదువుకుంటా ఇటు కుస్తీ చేయాలి. పొద్దుగాల 2 గంటలు, మాపటిల్లి 2 గంటలే టైము. స్టడీ ఉండాలి, ప్రాక్టీస్ ఉండాలి. సో రెండు బ్యాలెన్స్ కావాలి కాబట్టి ఇంత టైంలోనే బాగా ప్రాక్టీస్ చేయాలి. వీళ్ళు బగ్గ చెమట తీస్తారు కాబట్టి తిండి సుత కడమ పిల్లల కంటే అలాగుంటదట. స్కూల్ వాళ్ళకి మాకు డైట్ అనేది సపరేట్ ఉంటుంది, వాళ్ళకి వచ్చేదానికన్నా డబ్బులు వస్తుంది. జిల్లా, రాష్ట్రం, దేశం దాటిపోతున్నారు కాబట్టి వాళ్ళకి ఏమేం కావాలనో అన్ని సవలతులు చేస్తున్నారు. నెక్స్ట్ జరగబోయే ఇంటర్నేషనల్ గా దానికి కూడా సెలెక్ట్ అయ్యారు కాబట్టి ఇంకా ఎక్కువగా ప్రాక్టీస్ అందిస్తున్నాము. ఇంటర్నేషనల్ సుత బిల్లలు పట్టుకురావాలని కోరుకుంటా. ఆల్ ది బెస్ట్ రా చెల్లెమ్మలు.